దగ్గర ఉండేటటువంటి నిపుణుల బృందంతో దాదాపుగా మేము 3.23 crores పెడతారంటే వీళ్ళు 3.24 lakh crores పెట్టినారు. అంటే జాగృతి దగ్గర ఉండేటటువంటి నిపుణులు చాలా చక్కగా రాష్ట్రం యొక్క పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరి ఏదైనా సరే ప్రజల నుంచి వచ్చే డిమాండ్ని యథాతథంగా ప్రభుత్వాలు పాటించినట్టయితేనే ప్రజల యొక్క మన్ననను కూడా ప్రభుత్వాలు పొందుతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ వచ్చినటువంటి బడ్జెట్ మాత్రం ఏమాత్రం కూడా ప్రజా ఆమోదం పొందేటట్టుగా లేదు. 3,24,234 కోట్లతో బడ్జెట్ పెడితే ఈ రాష్ట్రంలో 56% మంది బీసీలు ఉంటే ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి నిధులు 4% మాత్రమే. 56% బీసీలు ఉంటే 4% నిధులు కూడా కేటాయించలేదు. మేనిఫెస్టోలో ఎన్నికలలో వీళ్ళు ఫేకింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఫేకింది ఏంది కాంగ్రెస్ పార్టీ అంతా అన్నాడు. 20,000 కోట్లు పెడతాం ప్రతినిత్యం అని చెప్పారు. కానీ ఇవాళ ఏం చేసిండ్రు? 12,511 కోట్లు మాత్రమే బీసీల కోసం బడ్జెట్ పెట్టిండ్రు. అంటే ఇది ఒక పెద్ద ఫేక్. సెకండ్ ఏంటిది? ఎంబీసీకి ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఇస్తామని చెప్పారు. ఎంబీసీలో ఉండే చిన్న చిన్న కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టిస్తామని చెప్పారు. ఎక్కడా కూడా ఆ దిశగా ఒక ముందడుగు వేయడం కానీ, మరి వృత్తి పనులన్నీ కూడా గ్లోబలైజేషన్లో పోతున్నాయి కాబట్టి వాటిని ఆదుకోవాలనే ఆలోచన కానీ ఎక్కడా కూడా లేదు. కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే ఎంబీసీల గురించి బీసీల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మేము చెప్పినాం, ఒకనాడు వస్తుంది మా ప్రభుత్వం, వచ్చినప్పుడు పుస్తెలు మట్టెలు చేసేటటువంటి జీవో మీద మొదటి సంతకం పెడతామని కూడా చెప్పినాం. ఎందుకు చెప్తున్నాం అంటే మా కమిట్మెంట్ అది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎంబీసీలు ఆగమైపోతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం శ్రద్ధ లేని వ్యవహారం చేస్తుందనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. అట్లనే గిరిజన మంత్రి కూడా లేరు. ఇది మొదటి మంత్రివర్గం, మైనార్టీలు లేకుండా ఎస్టీలు లేకుండా మంత్రివర్గం ఉండడం ఇది మొదటిసారి. మేము 2.5 years నుంచి ఫైట్ చేస్తూ వచ్చినాం. మైనార్టీకి మినిస్ట్రీ ఇవ్వాలి అంటే అజరుద్దీన్ గారికి సడన్ గా తీసుకొచ్చి ఇచ్చినారు. ఎస్టీకి మినిస్ట్రీ ఇవ్వలేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎస్టీకి మినిస్ట్రీ ఉండాలి. లంబాడాలు లేనటువంటి మినిస్ట్రీ ఇంతవరకు లేదు. అది పక్కన పెడితే ఇక 22 లక్షల ఇండ్లు 22.5 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పి కేవలం 5,500 కోట్లు పెట్టడం అంటే ఇది ఖచ్చితంగా మోసమే. గత బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లకు 12,000 కోట్లు పెట్టిండ్రు. ఇప్పుడు అమాంతం 7,000 కోట్లు తగ్గించి 5,500 కోట్లు పెట్టిండ్రు. అంటే పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టమవుతున్నది. ఇది ఇంకొకటి రాహుల్ ఫేకుడు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం మైనారిటీ బడ్జెట్ అయితే సేమ్ అసలు ఏమీ మార్పు లేదు, ఏమీ లేదు. అసలు మైనారిటీలను పట్టించుకున్న దాఖలా కూడా లేదు. అదేవిధంగా నేను ఫేక్ బడ్జెట్ అని ఎందుకంటున్నా అంటే, మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు ఒకసారి చదివి మళ్ళీ చదువుతారు, అంటే రివిజన్ చేసుకుంటుంటారు, బట్టి పడుతుంటారు, చదివిందే చదువుతుంటారు. వీళ్ళు కూడా ఏం చేశారంటే పోయిన సంవత్సరం బడ్జెట్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఎందుకు మార్చాలి, టైం వేస్ట్, పేపర్ వేస్ట్ అనుకున్నట్టున్నారు. ఒక 4-5 ప్రధానమైన అంశాలు. చేయూత పెన్షన్లు పోయినసారి ఎంత ఇచ్చారు, ఇప్పుడు అంతనే. రైతు భరోసా పోయినసారి 18,000 కోట్లు, ఈసారి 18,000 కోట్లు. రైతు కూలీలకు ఇందిరమ్మ పథకానికి పోయినసారి 600 కోట్లు, ఈసారి 600 కోట్లు. గృహజ్యోతికి పోయినసారి 2,000 కోట్లు, ఈసారి అంతే. గ్యాస్ సబ్సిడీకి అంటే ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా, అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ అన్నట్టు, అసలు మార్పు కూడా లేదు. అందుకే నేను చెప్తున్నా ఇది ఫేక్ బడ్జెట్. ఒకటి. 2, విజన్ బడ్జెట్ కాదు ఇది, విజన్ ఉన్న బడ్జెట్ కాదు ఇది, రివిజన్ బడ్జెట్. కేవలం రివిజన్ చేసుకుంటారు కదా బట్టి కొట్టినట్టు, అంత దారుణంగా ఉంది ఈ బడ్జెట్. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు మొన్న 2.5 గంటలు మాట్లాడిండ్రు అసెంబ్లీలో. మాట్లాడుకుంటే ఏం చెప్పిండ్రు? పోయిన ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నింటినీ మేము చాలా కష్టపడి తగ్గించినాము, రేట్లు తగ్గించినాము. కేంద్ర ప్రభుత్వం మాకు 20,000 కోట్లను డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి 2.5 hours ఆయన ఏకపాత్రాభినయం చేసి చెప్పారు. మరి చెప్తే ఇక్కడ ఒక సూటి ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. పోయినసారి బడ్జెట్లో వాళ్ళు ఏమి ఎస్టిమేషన్ వేసారంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ 22,782 కోట్లు ఉంటాయని చెప్పారు. కానీ వాస్తవానికి రియలైజ్ అయింది ఎంత? అందులో సగం 11,161 కోట్లు మాత్రమే రియలైజ్ అయినాయి. అంటే 100 సార్లు ఢిల్లీకి పోయి వచ్చి 20,000 కోట్లు డెట్ రీస్ట్రక్చర్ చేసుకొని ఏదేదో సాధించమని చెప్తున్నటువంటి మీరు, ప్రధానమంత్రి మోడీ గారిని బడేబాయి అని చెప్పి సంబోధించేటటువంటి మీరు, మన రాష్ట్రానికి హక్కుభుక్తంగా రావాల్సినటువంటి 22,000 కోట్ల రూపాయలను ఎందుకు రాబట్టుకోలేకపోయినరు? ఓన్లీ 50% యూ ఆర్ ఏబుల్ టు గెట్.
దీనికి మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళడం ఎందుకు? అది కాకుండా ఇంకొక మోసం మీరు చేస్తున్నది, ఇంకొక ఫేక్ ఏంటంటే ఈ సంవత్సరం మళ్ళీ 24,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి బడ్జెట్లో పెట్టారు. అంటే పోయిన సంవత్సరం 22,000 కోట్లు వస్తాయంటే అలా సగం కూడా రాలేదు. మళ్ళీ ఈసారి కూడా అంతే ఎక్కువ ఎస్టిమేట్ చేసి పెడుతున్నారు. అంటే ఇది కేవలం ప్రజల్ని మోసం చేయడమే. ఇంకొక మాట మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చి ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఎందుకు ఒక్కనాడు కూడా బీసీల గురించి మాట్లాడతలేరు? ఎందుకు ఒక్కనాడు కూడా పెండింగ్ ఉన్న బీసీ బిల్ గురించి మాట్లాడతలేరు? అఖిల పక్షాన్ని తీసుకెళ్తామన్న హామీ ఏమైంది? అంటే దేనికోసం పోతున్నారు మీరు అనేటటువంటి ప్రశ్న మాత్రం ఇలా తెలంగాణ ప్రజల్లో వస్తుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లనే ఓవరాల్ గా బడ్జెట్ మేనేజ్మెంట్ గురించి చూసినట్టయితే చాలా చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఒకటి, రెవెన్యూ సర్ప్లస్ ని చాలా ఎక్కువగా వేసి చూపించినారు. 6,857 crores ఉందని చెప్పింది. లాస్ట్ టైం కూడా అట్లనే రెవెన్యూ సర్ప్లస్ మా దగ్గర 2,700 కోట్లు ఉందని చెప్తే చివరికి వచ్చి 591 కోట్లు మాత్రమే ఉంది. ఈసారేమో దానికి మూడింతలు పెంచి 6,800 కోట్లు ఉందని చెప్తా ఉన్నారు. ఈసారి కూడా లాస్ట్కి వచ్చేసరికి మళ్ళా ఏమీ ఉండదు. అంటే ఇది కంప్లీట్లీ ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్ అన్నది మాత్రం చాలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి గారు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్న అప్పులు 5,62,363 కోట్లు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు 3,01,835 కోట్లు. అంటే మొత్తం కలిపి 8,64,198 కోట్లకు ఈ రాష్ట్రం యొక్క అప్పు చేరుకున్నది. ప్రజలందరూ దయచేసి గమనించి వినాలి. 8,64,198 కోట్లకు చేరుకున్నది. అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో 2,16,000 రూపాయల అప్పు ఉన్నది. ఒక్క మనిషి మీద నెత్తికి 2,16,000 అప్పు ఉంది. ఒక ఇంట్లో 4 ఉంటారు అనుకుంటే ప్రతి కుటుంబం మీద 9 లక్షల రూపాయల అప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన నెత్తి మీద పెట్టిందనే విషయాన్ని మేము చాలా చింతిస్తూ చెప్తున్నాం. మరి అప్పు తీసుకొచ్చిండ్రు, కనీసం ఏమైనా ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చిండ్రా? పోనీ కనీసం తులం బంగారం ఇచ్చే పథకాలు ఏమైనా ₹1 ఇచ్చిండ్రా? పోనీ 6 గ్యారెంటీల మీద ఏమైనా పెట్టిండ్రా? పోనీ స్కూటీలు, ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్ననే స్కూటీలు ఇస్తామని చెప్పి, కానీ బడ్జెట్లో మాత్రం కనీసం స్కూటీలు ఊసలేదు. అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పేది ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెడతలేరు అని అర్థం. మరి వాళ్ళిద్దరికి శృతి లేదు మతి లేని వ్యవహారమా, లేకపోతే రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో అర్థం కాని వ్యవహారమా, లేకపోతే రాహుల్ గాంధీ గారు ఆడ కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఫేకినట్టు ఇక్కడ బట్టి గారు అసెంబ్లీలో బడ్జెట్లో ఫేకినా అన్న విషయం మాత్రం తెలంగాణ ప్రజలు ఆలోచించేటటువంటి సందర్భం. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఉద్యోగాలకు సంబంధించి మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఖచ్చితంగా మీరు ఉద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. వాటికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయండి, వాటికి సంబంధించి బడ్జెట్ పెట్టండి అని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాని మీద శ్రద్ధ పెడతలేదు. సో ఈ రోజు ఒక సర్వే వచ్చిందండి. ఈ సర్వే పేరు స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా. అంటే పని చేస్తున్నటువంటి వాళ్ళు, ఎంప్లాయిడ్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కోసం దేశవ్యాప్తంగా అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ చేసిన సర్వే. దీంట్లో ఏమొచ్చిందంటే ఎంత దారుణం అంటే ప్రతి 4 డిగ్రీ చేసినటువంటి తెలంగాణ బిడ్డలలో, మగపిల్లలలో 4 డిగ్రీలు చేస్తే ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం. ఆడపిల్లలలో డిగ్రీ చేసిన 2 ఆడపిల్లల్లో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం. అంటే విమెన్లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం 50% ఉంది, మగపిల్లల్లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం 28% ఉంది ఈ రాష్ట్రంలో. ఇది కంపారిటివ్లీ వేరే రాష్ట్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న కర్ణాటకలో చూసుకున్నా కూడా మహిళల అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 20% ఉంది, మగవాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 22% ఉంది. అంటే ఇంత పెరుగుతున్నాము, తెలంగాణ రైజింగ్ అంటే నేను వెళ్ళను అనుకున్నా, కానీ అన్ఎంప్లాయ్మెంట్ లో మాత్రం సూపర్ రైజింగ్ ఉన్నది. దీనికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు వచ్చి అశోక్ నగర్ లో ఫేకిండ్రు రాహుల్ గాంధీ గారు. మిమ్మల్ని ఇయాలటి నుంచి మా హైదరాబాద్ లో సలీం ఫేకు అని ఉంటాడు, ఆయన సినిమాలలో మస్తు నవ్విస్తాడు మనందరిని. హైదరాబాదీ స్లాంగ్ ని, హైదరాబాదీ ఫేకుని, ఆ కామెడీని ఆయన మొత్తం ఇండియా వైడ్ పాపులరైజ్ చేసింది. కానీ ఇయాలటి నుంచి మాత్రం మా తెలంగాణ అశోక్ నగర్కి వచ్చి ఫేకినందుకు రాహుల్ గాంధీ గారికి రాహుల్ ఫేకు అని నామకరణం చేస్తున్నాం మేము. కానీ మీరు మా సలీం ఫేకు గారికి సరిపోరు. ఆయనేమో మమ్మల్ని చాలా నవ్విస్తాడు, మీరు మాత్రం మమ్మల్ని ఏడిపిస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు ఇంత దారుణంగా ఉంటే ఇక ఎందుకు ఫేకు అంటున్నా విషయం మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చేస్తాను నేను ఇప్పుడు మీకు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, నేను ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన ప్రెస్ మీట్ పెట్టే ముందు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్. ఇక్కడ ఏం రాసింది పట్టుకోతాము. ఇక్కడ ఏం రాసిండ్రు వీళ్ళు, 68,000 మంది, ఇక్కడ ఎల్లోలో కనబడుతుంది, 68,000 మంది ఎన్రోల్ అయినరని రాసిండ్రు. సరే పోనీ కరెక్టా కాదా అని చెప్పి ఫోన్ చేసినాం అదే స్కిల్ యూనివర్సిటీకి. వాళ్ళు చెప్తున్న లెక్కలేంది, 920 మంది మాత్రమే ఎన్రోల్ అయినరని యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. వెబ్సైట్లో ఈ బట్టి గారి ఫేకుడు ప్రచారం ఏంది అని అంటే, ఎందుకు బట్టి గారి పేరు చెప్తున్నా అంటే,
ఈయన 3 పారాగ్రాఫ్లు చెప్పారు ఈరోజు బడ్జెట్లో బట్టి గారు. స్కిల్ యూనివర్సిటీ ఇట్లా, స్కిల్ యూనివర్సిటీ అట్లా, దీనివల్ల ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్తే నేను ఎంతగానో పైసలు ఇచ్చినో బట్టి గారు అనుకున్నా. ఉట్టి మాటలే, ఒక్క రూపాయి కూడా ఇలా స్కిల్ యూనివర్సిటీకి. అక్కడ స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళే చెప్తున్నారు మాకు డబ్బులు లేవు, చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లా ఫేక్తున్నామని చెప్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ తొలగించాలి ఈ వెబ్సైట్ నుంచి. 68,000 people are not enrolled in skill university. Only 920 people are enrolled. ఇది మీరు మార్చకపోతే మాత్రం మంచిగా ఉండదు. దయచేసి తప్పకుండా మార్చాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందుకని బట్టి గారు ఫేక్తున్నారని చెప్తున్నాను, నేను ఉట్టిగా చెప్పడం లేదు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటి అని అంటే కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆహారానికి సంబంధించి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెడతలేదనడానికి న్యూస్ మీటర్ అనేటటువంటి సంస్థ మన పార్లమెంట్లో వచ్చినటువంటి ఆన్సర్ తీసుకొని మొత్తం కూడా ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. మనకన్నా చండీగఢ్ పాపులేషన్ 40 లక్షలు, తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు. కానీ చండీగఢ్లో ఏదైతే ఫేక్ ఫుడ్, అది కల్తీ ఫుడ్ తయారు చేసే వాళ్ళ మీద పెట్టిన కేసుల్ని మన రాష్ట్రంలో పెట్టిన కేసుల్ని చూసుకుంటే ఎట్లుందంటే పరిస్థితి 1000% వాళ్ళది ఎక్కువ ఉంది. మన దగ్గర పోయిన సంవత్సరం అంటే 2024-25లో ఒకటే ఒక కేసు పెట్టారు, ఫుడ్ మంచిగా లేదని చెప్పి, కల్తీ ఫుడ్ అని చెప్పి. అది కూడా ఓన్లీ హైదరాబాద్ సెంట్రిక్. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, హైదరాబాద్ సెంట్రిక్ కాదు, తెలంగాణ వ్యాప్తంగా కల్తీ జరుగుతుంది. అది నూనె కావచ్చు, పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, కారం పొడి కావచ్చు, పసుపు కావచ్చు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. దయచేసి రాష్ట్రమంతా శ్రద్ధ పెట్టండి. ఫుడ్ కమిషన్ నిద్రపోతున్నది, మేల్కోండి. దయచేసి కేసులు పెట్టండి. ఒకటే ఒక కేసు పెట్టిరు మొత్తం మొన్న ఇయర్లో. భయం అనేది లేకుండా పోతుంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి ఈ బడ్జెట్లో కూడా మరి మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ కి సపోర్ట్ చేస్తామని ముందు చెప్పిర్రు, ఇప్పుడైతే చెప్పలేదు. అందుకని ఈ మధ్యలో ఈ విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇక దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. అయితే ఆ సెర్ప్ వ్యవస్థలో, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో స్త్రీనిధి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. ఆ స్త్రీనిధి సపరేట్ గా మహిళల కోసం కోఆపరేటివ్ ఏర్పాటు చేసి 2011లో ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్త్రీనిధిని ఒక దయ్యం పట్టుకొని వెంటబడతా ఉన్నది. దాదాపుగా 14 years నుంచి ఒకటే ఒక వ్యక్తి, ఆయన పేరేంటిదంటే జి విద్యాసాగర్ రెడ్డి. ఈయన యాక్చువల్గా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సెర్ప్కి జాయిన్ అయ్యాడు. కానీ ఆయనే సెల్ఫ్ డిక్లేర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాడు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా 14 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. 58 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తిని కొనసాగించరాదని ఆర్బీఐ చెప్పినప్పటికీ కూడా ఆయన అట్లనే కొనసాగుతాడు. ఆయన ఎవరేమన్నారు. ఎందుకంటే ఎర్రవల్లి దయాకర్ రావు గారు అప్పుడు గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎర్రవల్లి గారి ట్రస్ట్కి సిఎస్ఆర్ ఫండ్స్, ఈ స్త్రీనిధి నుంచే సిఎస్ఆర్ ఫండ్స్ ఆయన ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేనేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అదే కొనసాగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అందరూ ఉద్యోగులు పదే కంప్లైంట్ చేస్తే కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసారు. దాని పేరు ఏంటంటే జీవో నంబర్ 523 ఎంక్వైరీ కమిషన్ వేసారు. ఇంతవరకు ఆ ఎంక్వైరీ కమిషన్ ఏమైందంటే సీతక్క గారు మాట్లాడతలేరు. నిన్న కూడా సీతక్క గారు ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి పక్కన కూర్చోబెట్టుకొని మేము మహిళలు కోటీశ్వర్లు చేస్తామంటే ఈయన మింగుతున్నాడు అమ్మ పైసలన్నీ, ఈయన ఇబ్బంది పెడుతున్నాడు. అట్లా కాదు, దయచేసి ఆ వ్యక్తిని మొదలు తొలగించండి. ఎందుకంటే ఈయన ఏం చేస్తుండంటే ఆయన మొత్తం ప్యానల్ అందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని చెప్పి లక్షలలో వాళ్ళకి జీతాలు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరినీ కూడా 737 మంది ఎంప్లాయీస్ ఉండే స్త్రీనిధిలో ఇప్పుడు 270 మంది మిగిలిరు. అందరినీ కూడా ఆయన తీసేసుకుంటూ వస్తున్నాడు. అన్ని రకాల రూల్స్ కూడా ఫ్లౌట్ అయిపోతా ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా మీరు ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని మీరు తొలగించాల్సిందే. ఆ స్త్రీనిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. 523 జీవో ఎంక్వైరీ ఏమైందో కూడా సీతక్క గారు చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే మరి ఎర్రబల్లి గారికి ఎట్లయితే అండర్స్టాండింగ్ ఉండేనో మీకు కూడా ఉంటుందని అనుకోవాల్సి వస్తుంది. సీతక్క మంచిది నాకు తెలుసు, అట్లా చేయదు. కాబట్టి తొందరగా విద్యాసాగర్ రెడ్డిని తొలగిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇక చివరి విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ మొత్తంలో కూడా ఎక్కడ విజన్ చూపించలేదు, 6 గ్యారెంటీల విషయం చూపించలేదు. బయట నుండి తెచ్చినటువంటి అప్పులేమో కుటుంబానికి 9 లక్షల రూపాయల అప్పు మన మీద మోపుతా ఉంది. కానీ సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 50,000 కోట్లు అప్పు కడతలేరు, జెన్కోకి ఇవ్వాల్సిన అప్పు కడతలేరు, ట్రాన్స్కోకి ఇవ్వాల్సిన అప్పు కడతలేరు. వీటన్నిటి దగ్గర 50,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు ప్రభుత్వమే ఈ సంస్థలకు ఇవ్వాలి. ఆ అప్పు తక్షణమే చెల్లించాలి. సింగరేణి సంస్థ దానంతట అది రన్ అవ్వాలి. ట్రాన్స్కో, జెన్కో హెల్తీగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక మూసీకి అందరూ వ్యతిరేకించే మూసీకి, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకునే మూసీకి 1,500 కోట్లు పెట్టుకున్నారు.
యంగ్ ఇండియా స్కూల్స్ ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ స్కూళ్ళకు 5,000 కోట్లు పెట్టిండ్రు. నేను ఒకటే ప్రశ్న ఇస్తా ఉన్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా, మీరు ఏదైతే అశోక్ నగర్కి వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, కనీసం ఆ ఉద్యోగాల విషయం మాట్లాడకుండా, డిఎస్సి ఎస్సీ టీచర్స్ని రిక్రూట్ చేయకుండా, ఎస్సీలలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు నింపకుండా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, మీరు వేస్తామని చెప్పినటువంటి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ వేయకుండా ఈ స్కూల్ కట్టుకుంటే స్కూళ్ళలో పాఠాలు ఎవరు చెప్పాలి? మరి ఇప్పుడు ఉన్న టీచర్లు అయితే సరిపోరు, ఎక్కువ టీచర్లు కావాలి, డిఎస్సి వేయాల్సిందే. మరి ఎందుకు వేస్తలేరు? దేనికోసం ఆపుతున్నారు? ఈ డబ్బులన్నీ బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మీరు హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయరా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. మరి జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులంతా ఉద్యమిస్తున్నారు. వాళ్ళు 26వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి చేస్తామని మాకు చెప్పారు. ఆ అసెంబ్లీ ముట్టడికి కూడా తెలంగాణ జాగృతి నుండి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఈ ఫేక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగే వీళ్ళను రాహుల్ గాంధీ ఒక దగ్గర ఫేక్తారు, రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర, బట్టి గారు ఒక దగ్గర, వీళ్ళు ఎట్లా అంటే ఫేకర్ ఫేకెస్ట్ అన్నట్టు వీళ్ళ పరిస్థితి. ఒకళ్ళని మించోగలు చెప్పేటట్టు. కాబట్టి ఓవరాల్ గా రాహుల్ ఫేకు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెలంగాణ నెక్స్ట్ టైం వస్తే దయచేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి. మీరు పెట్టినటువంటి బడ్జెట్లో ప్రజలకు సంబంధించి ఏ బడ్జెట్ కూడా లేదు, ఏ గ్యారంటీ మీద కూడా లేదు. కాబట్టి ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించాలని జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. చెప్తున్నా కదా, అది కూడా సేమ్ థింగ్, ఓవరాల్ ఫేక్ అన్నట్టు. అందరికి ఇస్తాం, యూత్ అందరికీ మేము రాజీవ్ యువ వికాసంలో ఇస్తామని చెప్తే ఆడపిల్లలు మగపిల్లలు 16 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కనీసం దాంట్లో సెలెక్షన్ క్రైటీరియా ఏందన్నది చెప్తలేరు. బ్యాంక్ లింకేజ్ తోని లోన్ ఇస్తారా చెప్తలేరు, డైరెక్ట్ ఇస్తారా చెప్తలేరు, గ్రాంట్ ఇస్తారా లోనా చెప్తలేరు, పర్సెంటేజ్ చెప్తలేరు, వడ్డీ లేని రుణం ఇస్తామని మొదలన్నారు. మరి రుణమా గ్రాంటా ఏది కూడా చెప్తలేరు. కంప్లీట్లీ ప్రకటన చేయడం మానేయడం. నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన ఒక దగ్గర అన్నారు, ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడితే అదే జీవో అన్నారు. మరి ఆయన అక్కడ మాట్లాడినేమని, నేను స్కూటీ ఇస్తా ఎలక్ట్రిక్ స్కూటీ అన్నాడు. రూపాయి వేటలే బట్టి గారు ఈ బడ్జెట్లో. అంటే ఏందన్నట్టు, ముఖ్యమంత్రి గారు ఎస్ అంటే బట్టి గారు నో అన్నట్టు ఉంది పరిస్థితి. మధ్యలో ప్రజలు ఏమైపోవాలి? డెఫినెట్ గా ఇది ఫేక్ బడ్జెట్, కాంగ్రెస్ ఫేక్ బడ్జెట్, రాహుల్ గాంధీ గారు ఫేక్ బడ్జెట్. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏపీలో కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఓన్లీ 10,000 జాబ్స్ వేసారు, జాబ్ క్యాలెండర్ పెట్టిరు, కానీ ఓన్లీ 10,000 జాబ్సే వాళ్ళు డిక్లేర్ చేసిర్రు. ఇక్కడేమో సంవత్సరానికి 2 లక్షల జాబ్స్ అన్నారు. ఇంతవరకు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారమే 68,000 జాబ్స్ ఇచ్చినాం మేమన్నారు. అంటే వీళ్ళు కొత్తగా ఇచ్చింది 11,000 మంది. అంతకుముందున బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన జాబ్స్కే వీళ్ళు పట్టాలు ఇచ్చిరు తప్పితే, కాపీలు ఇచ్చిరు తప్పితే వేరే స్పెషల్ జాబ్స్ వేయలేదు. సో అందుకే నేను ఇన్నిసార్లు ఫేక్ అనేది రాహుల్ గాంధీ గారిని. వారు రావాలి, నెక్స్ట్ టైం ఎప్పుడు రాష్ట్రంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం వారిని. థ్యాంక్ యూ. వెలుగు కాదు కానీ వెలుగుమట్ల బాధితుల పరిస్థితి చూసినాం కదా మనం. వీళ్ళన్ని కూల్చుడు తప్ప కాల్చుడు తప్పితే విషయం ఏం లేదు అక్కడ. మొత్తం అన్ని స్టేట్మెంట్లు ఒకరిని మించి ఒకరికి ఫేకుడు, ఒకరికి ఎక్కడ పేరు వస్తుందో అని ఇంకొకరు మాట్లాడడం, ఇంకొకరికి ఎక్కడ పేరు వస్తుందో అని ఇంకొకరు మాట్లాడడం తప్పితే అసలు విషయం అయితే ఏం లేదు బడ్జెట్లో. దారుణం ఏంటంటే, ఏ బీఆర్ఎస్ అయితే మీరు అప్పు తెచ్చిరు అన్నారో అంతకన్నా ఎక్కువ అప్పు ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిరు. కనీసం దీంతో ఒక డిసిప్లిన్ లేదు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ అప్పును, ఎక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓన్లీ 50,000, సారీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓన్లీ 50,000 crores అని చెప్తున్నారు. అప్పు తెచ్చిందేమో దాదాపు 8 లక్షల కోట్లు, ఓన్లీ 50,000 కోట్లు ఈసారి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎట్లా తిరుగుతుంది ఎకనామిక్ ఇంజన్ అనేది? ఎట్లా తిరుగుతుంది అసలు పోనీ ఇన్ని తెచ్చుకొచ్చిండ్రా, ఇన్నిసార్లు విదేశాలకు పోయొచ్చిరా, ఎక్కడున్నాయి పెట్టుబడులు? వేర్ ఇస్ ద ఇండస్ట్రీ ద్వారా వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఏది? ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు ఆ సర్వే చూపిస్తుంది మన దేశంలో రైజింగ్ అంటే నేను చెప్తున్నా కదా, నిరుద్యోగంలో మాత్రం బరాబర్ రైజింగే ఉన్నాం. ఇలా నంబర్ 1 ఉన్నాం మనం. 50% అన్ఎంప్లాయ్మెంట్ విమెన్ లో. దారుణం. ఆడపిల్లలు చదువుకునే తక్కువ, అలా సగం మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ప్రయారిటీస్ అయితే కరెక్ట్ లేవు. రాష్ట్రాన్ని యొక్క ప్రగతిని ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే లేవన్నది మాత్రం స్పష్టంగా అర్థమైంది. నేను చెప్పిన కదా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేదేమో కానీ ఆ విద్యాసాగర్ రెడ్డి అనేట ఆయన మొత్తం గొల్లగొడుతున్నాడు. అందులో ఉన్న పైసలు సెర్పులో కానీ స్త్రీనిధిలో ఉన్నది కానీ ముందు అతన్ని తొలగించాలి, ఎంక్వైరీ చేయాలి. 1, 2 మహిళలకు ఏదైతే మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా వడ్డీ లేని రుణాలు ఓన్లీ 5 lakhsకే ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు.
అంతకుముందు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గ్రాంట్ ఇచ్చేదో అట్లా ఇవ్వాలని మహిళలు అడుగుతున్నారు. అట్లా గ్రాంట్ ఇస్తే వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకున్నా అది డెవలప్ అవుతుంది. మీరు లోన్ ఇస్తే ఏం లాభం? నెల్లూరు పెద్దారెడ్డి ఇచ్చే